ఫ్రెండ్స్, మన సాంప్రదాయంలో అక్షయ తృతీయ ఎందుకు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందో మనందరికీ తెలుసు. చాలా మంది ఈ రోజుని అత్యంత శుభదినంగా భావిస్తారు. ఇది మంచి 3 ముహూర్తాల్లో ఒకటిగా మనం గుర్తింపు తెచ్చుకున్నాం. ఈ రోజున చేసే పెట్టుబడులు కానీ, శుభకార్యాలు కానివ్వండి, లేదా ఏదైనా వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అత్యద్భుతమైన లాభాన్ని ఇస్తాయని మనం నమ్ముతూ ఉంటాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ ఏడాది అక్షయ తృతీయ రోజు నుంచి కొన్ని రాసుల వారికి ప్రత్యేకమైన అదృష్టం రాబోతోంది. అయితే నిజం చెప్పాలి అంటే ఈసారి గ్రహస్థితులు అనుకూలంగా ఏకంగా 4 రాసుల వాళ్ళపైన ఏర్పడిపోతున్నాయి. అయితే ఆ రాసుల వాళ్ళకి ప్రత్యేకించి కుబేర అనుగ్రహం అనేది అంటే కుబేర కటాక్షం అనేది వాళ్ళకి దక్కుతుందనమాట. సాధారణంగా అక్షయ తృతీయ అంటే క్షయం కానిది అంటే నెవర్ ఎండ్స్ అన్నట్టుగా అనమాట. అంటే దానికి ఇంకా అంతం ఉండదు. అందుకని మనం ఆ రోజున శుభకార్యాలు స్టార్ట్ చేస్తామనమాట. ఎందుకంటే ఆ సంవత్సరం అంతా మనకి చక్కగా శుభాలు ఉండాలని. అలాగే మనం దానం ఇస్తాం. ఎందుకనంటే మనకొచ్చే పుణ్యం అనేది రెట్టింపు 100 రెట్లు అవ్వాలని చెప్పేసి. అలాగే మనం ఒక వ్యాపారం గాని, ఇంకేదైనా కూడా స్టార్ట్ చేస్తాం. దాని అర్థం ఏంటి? అన్నీ మనకి కలిసి రావాలని చెప్పేసి. అయితే ఈ 4 రాసుల వాళ్ళకి కరెక్ట్‌గా అక్షయ తృతీయ రోజు నుంచి కూడా అదృష్టం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కుబేర యోగం అనేది వాళ్ళకి పట్టబోతోంది. మరి ఆ కుబేర యోగం ఎవరికి పట్టబోతుంది? ఏ రాశుల వాళ్ళు ఉన్నారనేది గనక ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ వృషభ రాశి. ఐశ్వర్యం, సౌఖ్యం, అలాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఆయన సుఖ సంపదలకు ప్రతీకగా భావిస్తారు కదా! అయితే అక్షయ తృతీయ రోజున కుబేరుడి ఆశీర్వాదంతో ఈ రాశి వారికి బంగారు ఆభరణాలు కానీ, లేదా వాహనం కానీ, లేదంటే వాళ్ళు చేసే అంటే వాళ్ళు ఎప్పటినుంచో అనుకుంటున్న పనికి సంబంధించిన ఒక కొత్త జీవిత ప్రారంభం కానీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీళ్ళకి మంచిగా డబ్బు నిల్వలనేవి ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంటాయన్నమాట. అంటే వృషభ రాశి వారికి ఆ రోజు నుంచి దాదాపుగా 3.5 నెలల పాటు మంచి శుభయోగాలు కలిసి వస్తాయి. సో, వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు మంచిగా ఆచితూచి మనం గనక అది ప్రారంభిస్తే, అది మనకి రెట్టింపు ఫలితాన్నిస్తుందనమాట. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదొచ్చేసరికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం. అంటే మీరు డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా, లేదా ఏదైనా కొంచెం ఎక్స్‌ట్రా డబ్బొస్తే మేము అప్పులు తీర్చుకుంటాము అనుకున్న వాళ్ళకైనా, ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కుబేరుడి కృప వల్ల అనుకోని మార్గాల నుంచి ఆదాయం పొందుతూ ఉంటారనమాట. అంటే అరే! అక్కడి నుంచి మాకు డబ్బు రావాల్సిందే, ఇక్కడి నుంచి మాకు డబ్బు రావాల్సిందే అని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయంలో అనుకుంటారు కదా! అవన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజు నుంచి కూడా మీకు ఆ శుభ గడియలు, దానికి సంబంధించిన సిట్యుయేషన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఉదాహరణకి షేర్ మార్కెట్ కానీ, లాటరీ కానీ ఇలా అన్నమాట. సో, పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు కూడా ఎక్కువగా వచ్చే లాభాలు, సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి ఎస్పెషల్లీ. అంతేకాకుండా వీళ్ళకి పదోన్నతులు అంటే ప్రమోషన్స్ కూడా వచ్చే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక తదుపరి రాశి వచ్చేసరికి తులారాశి అన్నమాట. తులారాశి వారికి కూడా ఇది చాలా అంటే చాలా కలిసి వచ్చే విషయం అని చెప్పొచ్చు. తులారాశి వారికి గత కొన్ని రోజులుగా గురుబలం వల్ల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అయితే గత ఏడాది వీళ్ళు చాలా ఎక్కువగా అప్పుల పాలవ్వటము, వ్యాపారాల్లో కలిసి రాకపోవటము, అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఎక్కువగా ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా! ఇవి కూడా వీళ్ళకి తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే అక్షయ తృతీయ అనేది ప్రత్యేకమైన స్థానం శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి ఏప్రిల్ 19వ తేదీన అక్షయ తృతీయని మనం జరుపుకుంటున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం తులారాశి కూడా చెప్పుకున్నాం కదండి. ఇంకా 2 రాశులు ఉన్నాయి. ఆ రాశులు ఏంటంటే ధనుసు రాశి. ధనుసు రాశి వారికి పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకోండి ఇది చాలా మంచి సమయం. ఎందుకంటే వీళ్ళకి బృహస్పతి 7వ స్థానంలో ఉన్నాడు. అంటే వీళ్ళకి వ్యాపార, అలాగే సంతాన, వైవాహిక, ప్రేమ జీవితంలో ఉన్నాడనమాట. సో, వీళ్ళకి రియల్ ఎస్టేట్ గానీ, బంగారం కానీ, షేర్లు కానీ, కొత్త వ్యాపార సూచనలు కానీ ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ 19వ తేదీ నుంచి
అద్భుతంగా కలిసొస్తుందనమాట. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. కెరియర్‌లో మీరు గనక ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకోండి, అలాగే అక్షయ తృతీయ రోజు నాడు అది ప్రారంభించండి. అలా గనక ప్రారంభించినట్టయితే లేదా మీరేదైనా మంచిగా ఆర్థిక పరమైన నిర్ణయాలు అంటే డబ్బుకు సంబంధించి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే మాత్రం ద బెస్ట్ టైమ్ అయితే మాత్రం అక్షయ తృతీయ. అక్కడి నుంచి మీకు మంచి అంటే ఒక సంవత్సర కాలం పాటు ఎలా అయితే మంచి యోగాలుంటాయో ఆ యోగాలు మీకొస్తాయన్నమాట.